ఉత్తరాంచల్ రాష్ట్రం అనగానే మనకి చార్ధామ్ యాత్ర గుర్తుకొస్తుంది. చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలని అర్థం. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ భూమిని దేవభూమి అని అంటారు. ఇక చార్ధామ్ యాత్ర అనేది యమునోత్రితో మొదలై భారీనాథ్తో ముగుస్తుంది. అయితే ఇక్కడి సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఒక స్థలంలో ద్రౌపది ప్రాణత్యాగం చేసుకుందని చెబుతారు. మరి ఆ స్థలం ఎక్కడుంది? అక్కడ దాగి ఉన్న విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని బద్రీనాథ్ నుండి మంచు కుంటల్లో సుమారు 9 కిలోమీటర్ల కాలినడక ప్రయాణం చేయగా సముద్ర తీరానికి దాదాపుగా 10,800 అడుగుల ఎత్తులో లక్ష్మీవన్ అనే ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే ద్రౌపది ప్రాణత్యాగం చేసిన స్థలంగా చెబుతారు. అయితే ఇక్కడి నుండి ప్రయాణం సాగిపోతూ ఉంటే సహస్రధారగా వేలాది జలపాతాలు సందడి చేస్తాయి. ఇక్కడ ప్రదేశం నుండి అలానే వెళితే చక్రతీర్థ అనే ప్రదేశం వస్తుంది. అయితే సంవత్సరంలో జూలై, ఆగస్టు నెలలో మాత్రమే ఇక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ క్షేత్రంలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి చక్ర ప్రయోగ విద్యను నేర్పించాడని తెలుస్తుంది. ఈ ప్రదేశంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక 9 మంది మాత్రమే నిద్రించగల ఒక గుహ ఉంటుంది. ఇక్కడి నుండి 2 గంటల పాటు ప్రయాణం చేస్తే సాతో పంతాల్ వస్తుంది. ఇది సత్యానికి దగ్గరైన స్థలంగా చెబుతారు. ఈ ప్రాంతం నుండి మరొక 4 గంటలు నడిచి ప్రయాణం చేస్తే స్వర్గారోహణ్ ప్రాంతం వస్తుంది. మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలోని అంతిమ ఘట్టం ఇక్కడే జరిగిందని చెబుతారు. ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ ప్రదేశాలను దర్శించడం చాలా కష్టంతో కూడుకున్నది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.